హాయ్ హలో నమస్తే, నేను ఎస్ఎస్ పట్నాయక్. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక సరికొత్త నిర్ణయం తీసుకుందండి. ఏంటంటే 13 సంవత్సరాల లోపు పిల్లలకి సోషల్ నెట్వర్క్ బ్యాన్ చేద్దామా అనేది. అయితే ఈ విషయంపై చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో మాట్లాడారు. 13 సంవత్సరాల లోపల పిల్లలకి సోషల్ నెట్వర్క్ రాకుండా బ్యాన్ చేద్దామన్న ఆలోచన నాకుంది. దాన్ని నేను లోకేష్కి అప్పచెప్తున్న బాధ్యతలు. మరి ఈ విషయంపై 13 సంవత్సరాల లోపల పిల్లలకి రాదు, 13 కాదు 16 సంవత్సరాల లోపల పిల్లలకి రాకూడదు అని మీరు ఒక మాట చెప్పినట్లయితే 16 సంవత్సరాల లోపల పిల్లలకి సోషల్ నెట్వర్క్స్ కనిపించకుండా పూర్తిగా బ్యాన్ చేస్తాం అనే విషయాన్ని చెప్పారు. దానిపై స్పందించమన్నారు అసెంబ్లీలో. 13, 16 సంవత్సరాలు అని చెప్పేసి ఎవరు చెప్తారు? మనం టైప్ చేస్తేనే కదా సెల్ ఫోన్ అని. ఇప్పుడు ఈ బుడ్డోడు ఉంటాడు 16 సంవత్సరాలు లేదా 13 సంవత్సరాలు, వాళ్ళ అమ్మ ఫోన్ తీసుకుని ఆడుకుంటాడు, వాళ్ళ నాన్న ఫోన్ తీసుకుని ఆడుకుంటాడు. ఇక అమ్మ నాన్న ఫోన్లు, నాన్న ఫోన్ నిండా బూతులు, అమ్మ ఫోన్ నిండా నీతులు, అదే స్టేటస్లు గీటస్లు రకరకాలు వస్తుంటాయి. మరి ఇవన్నీ ఎవరు ఆపుతారు చెప్పండి? VPN నుండి ఇంకా లొకేషన్ మార్చేసే వాళ్ళు కూర్చున్నారు అనుకోండి, తెలీదు, సెల్ ఫోన్లోనే ఎప్పటికప్పుడైనా మార్చివచ్చు. కాబట్టి ఇది ఎవరు నిర్ధారిస్తారు? సో దీనిపై ఏంటంటే సరైన నిర్ణయం తీసుకోవాలంటే టెక్ సంస్థలకి, అదేవిధంగా తల్లిదండ్రుల పర్యవేక్షణ అనేది పిల్లలపై ఖచ్చితంగా అవసరం. తల్లిదండ్రుల పర్యవేక్షణ ఉంటే అప్పుడు ఏజ్ లిమిట్ కూడా అక్కర్లేదండి. ఎలాగున్నా సరే పిల్లలకి సెల్ ఫోన్ ఇవ్వచ్చా ఇవ్వకూడదా, లేదా ఇస్తే ఏది రెస్ట్రిక్ట్ చేయాలని తల్లిదండ్రులు చేసుకోవచ్చు అక్కడ. కానీ ఆ తల్లిదండ్రులకి అంత ఖాళీ ఉండట్లేదు కదా, ఉరుకులు పరుగులు జీవితం. ఇంట్లో ఉన్నా సరే తల్లి ఒక సెల్ ఫోన్లో చూసుకుని ఎవరితో మాట్లాడుతుంటారు, తండ్రి ఒక సెల్ ఫోన్ పట్టుకుని ఎవరితోనో చాటింగ్లో ఉంటారు. మరి పిల్లల పరిస్థితి ఏంటవుతుంది? వీళ్ళు 2 సెల్ ఫోన్లు ఉంటాయి కదా తల్లిదండ్రులకి, ఆ 2 సెల్ ఫోన్ పిల్లల దగ్గర ఉంటాయి. మరి పిల్లల దగ్గర కూడా ప్రత్యేకించి కొనిచ్చిన సెల్ ఫోన్లో కూడా ఇప్పుడు టెక్నాలజీ పెరిగిపోయింది, వాళ్ళు కూడా ఏజ్ తక్కువ వేసుకోవచ్చు. కాబట్టి ఇదే విషయంపై కూడా చర్చ జరుగుతుందండి. సరే, దీన్ని ఏ విధంగా ఆపొచ్చు, ఏ విధంగా అరికట్టవచ్చు అనే విషయంపై మనం చంద్రబాబు నాయుడు గారికి సమర్థిద్దాం. అయితే ఎలాగైతే బాగుంటుంది అనేది మనవంతు కూడా కామెంట్ చేయకుండా చక్కని కామెంట్ ఇద్దాం. కింద కామెంట్స్ రాయండి.